సో మీరు ఏం చేయాలి, పెన్ పేపర్తో సహా కూర్చోవాలి. టైం సేవ్ చేసుకోవాలంటే అలానే మన ఏంటి మన ప్రాక్టీస్ ఏ మేరకు ఉందనేది ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ఈ ఇప్పుడు 27 డేట్, నెక్స్ట్ మంత్ 27 డేట్ లోపు మన ప్రోగ్రెస్ ఏ విధంగా ఉందో చెక్ చేసుకోవాలి. ఆన్లైన్ ఏముంటుందండి, ఆన్లైన్లో టెస్ట్ రాసేస్తారు, తర్వాత మన పర్టికులర్గా ఆన్లైన్ లింక్ క్లోజ్ చేసేస్తాం. బుక్ పైన రాసినప్పుడు ఆన్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ కాదు, క్లాసెస్ కూడా ఇంకా పెరుగుతాయి, క్లాస్ ఇదొక్కటే కాదు. సరేనా? మ్యాక్సిమం నంబర్స్ ఒక 1 మినిట్ పైన ఇంకొక 1 మినిట్ టైం ఇస్తాను. సూచి ఒకవైపు కవి, ఒకవైపు రచనాయే. ఓకేనా? సో మీరు అర్థం చేసుకొని దీన్ని ఫినిష్ చేయండి. అర్థం కాకపోతే మ్యాక్సిమం మీ అందరి దగ్గర టచ్ ఫోన్సే ఉంటాయి కదా, కొంచెం టచ్ ఫోన్ పెట్టేసి ఆ స్క్రీన్ పైన మీరు అలాగా టచ్ చేశారంటే ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది జూమ్ అవుతుంది. అనదర్ వన్ మోర్ సజెషన్ ఏంటంటే, బ్లూ స్క్రీన్ అయితే స్క్రీన్ లైటింగ్ ఎక్కువ ఎఫెక్ట్ అయితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో మ్యాక్సిమం స్క్రీన్ ప్రొటెక్షన్ రిలేటెడ్ స్పెక్స్ కూడా ఉంటాయి. ఓకే, తక్కువ రేట్లోనే ఉంటాయి, మరి ఎక్కువ కాస్ట్ ఉండవు. ఆన్లైన్లో మనం ఆఫ్లైన్ లేం కాబట్టి ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడైనా సరే మొబైల్ స్క్రీనింగ్ ఎక్కువ ఉన్నట్టయితే హెడేక్ వస్తుంది. సో స్క్రీన్ ప్రొటెక్టివ్ డిస్ప్లే ప్రొటెక్షన్ రిలేటెడ్ స్పెక్స్ ఉంటాయి, అవి యూజ్ చేయండి. అది దట్ విల్ బి బెటర్ ఫర్ యూ. ఎస్, రైట్. నాగార్జున, త్రిలోచన, ధర్మవీర్ భారతి, కుమార్ నారాయణ రిలేటెడ్ రచనలు ఒకవైపుగా ఉన్నాయి. ఫినిష్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు 7:30 అయింది, 7:31కి నెక్స్ట్ క్వశ్చన్ చూపిస్తాను. ఓకేనా? సో మ్యాక్సిమం ఈ టాపిక్ పైన మనకు అన్నీ ఫినిష్ అయిపోవాలి. ఆన్సర్స్ నాకేం పెట్టమాకండి. నోట్స్ ఉంటుంది కదా, టెస్ట్ ఈరోజు టుడే డేట్, ఏ టెస్ట్ ఇది, టెస్ట్ అని రాయండి, డేట్ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసుకొని ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఏం ఆన్సర్ రాశారో ఆ ఆప్షన్ తీసేసుకోండి, ఏనా, బీనా, సీనా, డీనా. ఓకేనా? నేను మళ్ళీ తర్వాత లైవ్ క్లాస్ సమయంలోనే మీకు ఆన్సర్స్ ఇస్తాను. అప్పుడు మీరు కొద్ది గ్యాప్ తీసుకున్న తర్వాత నేను ఇవ్వడం వల్ల వెదర్ మీరు చేసింది కరెక్టా కాదా మీకు తెలిసిపోతుంది కదా. సో అప్పుడు మీకు ఒక 1 మార్క్ వచ్చినట్టు, మీరు లైవ్లోనే మీరుగా ప్రోగ్రెస్ చూసుకుంటున్నారు అనమాట. అలాగా. ఓకే. ఎస్, ఈరోజు నైట్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుందండి, మెథడాలజీ టీచర్స్, మర్చిపోమాకండి. సరేనా? 7:32 అయింది. ఓకేనండి, ఈ క్వశ్చన్ టైమ్ ఓవర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. ఈవెన్ ఎగ్జామ్లో కూడా మన పరిస్థితి అంతేగా. ఏమంటే ఎగ్జామ్లో మళ్ళీ వచ్చేసి క్వశ్చన్ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, पत्रिका उनके संपादकों के सही मिलन, क्वेश्चन है। हाँ, ఆప్షన్స్ ఏంటనేది మీరు పక్కన రాసి పెట్టుకోండి, కరెక్ట్ ఆప్షన్ ఏంటనేది. సరేనా? ఏబిసిడి అన్నీ ఉన్నాయి. ఏంటండి క్వశ్చన్ ఏంటి, ఇది ఏ దానికి రిలేటెడ్, మీకు ఏబిసిడీస్ కనిపించాలి కదా, అందుకు నేను కొంచెం ఇది పైకి వచ్చేలాగా చేస్తున్నాను. చూడండి, ఇది కూడా కొంచెం పైన పెట్టేద్దామా, అప్పుడు ఆప్షన్ డి కూడా బాగా నీట్గా చక్కగా కనిపిస్తుంది. సూచి 1 హన్స్, ప్రతీక్, నయీ కవిత, రూపాంబర. నెక్స్ట్ सूची 2 ఆగ్నేయి, మున్సి ప్రేమ్చంద్, జగదీష్ గుప్త్, ఆగ్నేయి. ఇవేంటి, పత్రికాओं और उनके संपादकों के सही मिलन करे. ఇప్పుడు 7:33 అయ్యింది, 7:34 తర్వాత ఈ క్వశ్చన్ కనిపించదు. మ్యాచ్ ద ఫాలోయింగ్ మాత్రమే మీకు ఇంత కష్టంగా కనిపిస్తాయి. నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్స్ ఇలా ఉండవు. సరేనా? మరొక నెక్స్ట్ మినిట్లో ఈ క్వశ్చన్ కనిపించదు, ఫాస్ట్గా చేయాలి.
ఎస్ టీచర్స్. తర్వాత మనకి 7:34 time. Okay, we'll go with another one question. ఫాస్టే అండి, ఫాస్ట్గా ఉండాలి కన్ఫామ్గా మీరు, ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్ పరిస్థితి కూడా అంతే. మన కోసం అక్కడ టైం లైన్ మరి ఇంకొక నిమిషం ఎక్కువ పెడుతున్నాను చూసుకోండి. హన్స్, ప్రతీక్, నయి, కవిత, రూపాంబర వీటికి మ్యాచింగ్ ఏది మ్యాచింగ్? ఆగ్నేయ, మున్షి ప్రేమ్చంద, జగదీష్ గుప్తా, చూసుకోవాలి. అగ్ని, కావ్య, సంకలన్ అక్కడ లుక్స్ సేమ్ బట్ కానీ వేరియేషన్స్ ఉంటాయి, చూసుకోవాలి మీరు. ఓకేనా? నెక్స్ట్ क्वेश्चन, निम्नलिखित काव्य पंक्तियों को उनके रचयिताओं से सुमेलित करें. निम्नलिखित काव्य पंक्तियों को उनके रचयिताओं से सुमेलित करें. फर्स्ट ఏంటి ఆప్షన్? कई दिनों तक चूल्हा रोया चक्की रही उदास, అదొక స్టేట్మెంట్. प्यार का बल्ब फ्यूज हो गया, अदोक स्टेटमेंट. नेक्स्ट, जी हाँ हुजूर मैं गीत बेचता हूँ, अदोक क्वेश्चन. प्रयोग अपने आप में इष्ट नहीं है, अदोक क्वेश्चन అంటే స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్స్ ఎవరెవరివి అయ్యుండొచ్చు? భవానీ ప్రసాద్ మిశ్ర, అగ్ని, నాగార్జున్, ప్రభాకర్ మాచ్వే. సో వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. 1 minute టైం అండి. ఇప్పుడు 7:36 టైం, 7:37 తర్వాత క్లోజ్ అవుతుంది ఈ క్వశ్చన్, ఉండదు. సరేనా? నెక్స్ట్ అలానే ప్రతిరోజు కేవలం క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయని ఆలోచించాల్సిన పని లేదు. ఓకేనా? ఒకనొక ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ మెథడ్ ఉంటుంది, ఇంకొక పర్టికులర్ టాపిక్స్ వేరే అంటే పర్స్వేడ్ ఎడ్యుకేషన్ వీటన్నిటికీ వేరే విధంగా క్లాసెస్ ఉంటాయి, ఒక్కొక్క సమయంలో ఒక విధంగా. నెక్స్ట్ 37 అయ్యింది. థర్డ్ క్వశ్చన్ ఓవర్. ఫాస్ట్గానే చేయాలండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఈవెన్ మన ఎగ్జామ్లో కూడా ఎవరికైనా ఈ టాపిక్ పైన డౌట్ ఉంటే ఈ వీడియోని రికార్డ్ చేస్తాం కదా, ఈ సమయం మీకు అంటే మీరు ఇంత ఫాస్ట్గా చేయలేకపోతున్నారంటే యూ నీడ్ మోర్ ప్రాక్టీస్, అంతే. ఎక్కువ ఏమి ఆలోచించమాకండి. सप्तकों के प्रकाशन वर्ष का सही मिलान करे. दूसरा सप्तक, तार सप्तक, तीसरा सप्तक, चौथा सप्तक. ఇక్కడ వీటికి మ్యాచింగ్ 1951, 1959, 1943, 1979 ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. రైట్, చూడండి వీటికి ఏది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనేది టేక్ ఎ డెసిషన్. ఓకే, రైట్. ఓకేనా? నెక్స్ట్ దీనికి ఒక 1 minute టైం ఉంటుందండి. 1 minute టైం ఉంటుంది. ఈ క్లాస్ వీడియోని ఎలాగూ మనం యూట్యూబ్లోనే అప్లోడ్ చేయబోతున్నాం కాబట్టి చూడండి, మీ కాన్సన్ట్రేషన్ మొత్తం క్వశ్చన్ వైపుగా ఉండాలి. పర్సనల్ మెసేజ్ క్వశ్చన్స్ కన్ఫ్యూజ్, నో ప్రాబ్లం అండి. ఇది ప్రాక్టీస్ మాత్రమే, మనం లైవ్లో ప్రాక్టీస్ చేస్తున్నాం, మన కెపాసిటీని మనం చెక్ చేసుకుంటున్నాం. ఓకే, విల్ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. 5th क्वेश्चन. आलोचक एवं उनकी कृतियों का सुमेल करे. आलोचक एवं उनकी కృతియోం కా సుమేల్ కరే. ఇప్పుడు మీకు అర్థమైందండి,
ఆన్లైన్లో మనము ఇది అప్డేట్ చేయడానికి ఇట్ విల్ టేక్ మోర్ టైం. ఈ ఆప్షన్స్ ఇవన్నీ లైవ్ పెట్టేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది కదా. ఎస్, రైట్. సేమ్ ఇదే ప్యాటర్న్ యాజ్ ఇట్ ఈస్ ఇది యూట్యూబ్లో కూడా ఉంటుంది, మీరు మళ్ళా తర్వాతనే చూసుకోవచ్చు. రైట్. ఆలోచకం ఏంటి? कविता के नए प्रतिमान, नई कविता के प्रतिमान, नए साहित्य का सौंदर्य शास्त्र, नई कविता का आत्म संघर्ष, गजानन माधव मुक्तिबोध, వీళ్ళకి మ్యాచింగ్ లక్ష్మీకాంత్ వర్మ, నాంవర్ సింహ్, ముక్తిబోధ్. మ్యాచింగ్ చేయండి. ఇంకొక 1 మినిట్. 9:40, 9:40, సారీ 7:40 ఉంది కదా, 7:41 క్లోజ్ చేసేస్తా. 5th క్వశ్చన్ ఫినిష్ అవుతుంది. ఓకే రైట్, విల్ గో విత్ అనదర్ వన్. ఫినిష్ చేశారా? ఐ హోప్ ఫినిష్ చేశారని అనుకుంటున్నాను. క్వశ్చన్ కొంచెం మొబైల్ స్క్రీనింగ్కే టైం సరిపోతుంది కాబట్టి ఈరోజు మీరే మెసేజ్ చేయడం మ్యాండేటరీగా ఏం లేదండి. అంటే చాట్ బాక్స్లో మెసేజ్ చేయాల్సిన మ్యాండేటరీ లేదు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. అంతేనండి, టైం అంతే, ఎక్కువ ఇవ్వలేరు. ఎగ్జామ్లో కూడా మన పరిస్థితి అంతేగా. క్వశ్చన్ కొంచెం తగ్గింది. ఇప్పుడు చూసారా, అవి పెద్ద క్వశ్చన్స్, ఇవి చాలా చిన్న క్వశ్చన్స్. ఇప్పుడు ఈ చిన్న క్వశ్చన్స్కి ఫాంట్ సైజు పెంచేస్తాం, సరేనా? చూసారా అండి? 6th क्वेश्चन, प्रगतिवाद के संदर्भ में निम्नलिखित कथनों पर विचार कीजिए అని ఉంది. వెయిట్ రెస్పాండింగ్ కొంచెం లేట్ అవుతున్నట్టుంది. ఇప్పుడు ఓకే. ఏం స్టేట్మెంట్స్ అవి? प्रगतिवाद में कला के लिए सिद्धांत, कला के लिए सिद्धांत का समर्थन किया है. మీరు కొంచెం చూసుకోండి, ఇది కొంచెం ఎర్రగానే ఉన్నట్టుంది. नेक्स्ट, प्रगतिवादी साहित्य मुख्य रूप से मार्क्सवादी विचारधारा से प्रभावित है. नेक्स्ट, इसमें नारी को देवी के स्थान पर मानवीय रूप में देखा गया. ఇక్కడ మీకు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఉపర్యుక్త మే సే కౌన్ సా కథన్ సత్య హై? ఏ స్టేట్మెంట్ కరెక్ట్? టర్మినాలజీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చదివిన వాటికి తగ్గట్టుగానే క్వశ్చన్స్ ఉంటాయి. ఎలా అండి? సో 7:43 మరొక క్వశ్చన్ వచ్చేస్తుంది, ఫాస్ట్గా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, టైమ్ అప్. సో 7th క్వశ్చన్ వైపుగా వెళ్తున్నాం. तार सप्ताह के संबंध में कौन सा कथन असत्य है? ఏది అబద్ధం? इसका प्रकाशन 1943 आग्नेय के संपादन में हुआ. नेक्स्ट, इसमें 7 कवियों की रचनाएं संकलित है जो एक ही विचारधारा स्कूल के हैं और आग्नेय ने इन कवियों को राहों की अन्वेषी कहा है. भवानी प्रसाद मिश्र तार सप्ताह प्रथम के कवि नहीं है. సో ఈ స్టేట్మెంట్స్లో ఏది తప్పు, ఏది కరెక్ట్ అనే క్వశ్చన్ అడగట్లా. ఏది తప్పు? అసత్య కథన్ క్యా హై? ఓకేనా? నెక్స్ట్, దీనికి మరొక నిమిషం ఉంది. నౌ 7:43 టైం, 7:44 ఆఫ్టర్ వీఆర్ డిస్ప్లేయింగ్ అనదర్ 1 more క్వశ్చన్. ఓకేనా?
రికార్డింగ్ మరియు స్క్రీన్ షేర్స్, లైవ్ ఇవన్నీ ఒకే సందర్భంలో చేయటం వల్ల ఒకానొక సందర్భంలో స్క్రీన్ అనేది స్లో అవుతది. దాని వలన మీకు సో, ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్ హియర్. కొంచెం ఏదైనా డిలే గాని, ఏదైనా టెక్నికల్ ఎర్రర్స్ వస్తే ప్లీజ్ నా దృష్టికి తీసుకురండి. హ్మ్. నేను కూడా ఎంతో ప్రయత్నం చేసినా ఎక్కడో ఒక చోట మిస్టేక్ జరగచ్చు. వాటిపైన మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దట్ విల్ బి హెల్ప్ ఫర్ ఆల్. వాట్సాప్ నాకు చేయండి. సరేనా? సో, 7:44 టైం. ఇప్పుడు 8థ్ క్వెషన్ వైపుగా మనం వెళ్తున్నాం. नई कविता के संदर्भ में दिए गए कथनों पर विचार करें। नई कविता में क्षणवाद और लघुमानव की प्रतिष्ठा है। यह प्रयोगवाद का ही एक विकसित रूप है। नई कविता का प्रारंभ 1954 में से माना जाता है। नेक्स्ट, सही विकल्प चुनिए. వీటిలో ఏది కేవలం ఇందులో ఈ స్టేట్మెంట్స్లో 1 and 2 కరెక్టా, ఈ స్టేట్మెంట్స్లో 2 and 3 కరెక్టా, 1 and 3 మాత్రమే కరెక్టా, లేదు అన్ని కరెక్టేనా, ఏంటి అన్ని యాక్సెప్ట్ చేయొచ్చా? మీరు ఆలోచించి చెప్పండి. కంపెనీని యూజర్స్ నో నీడ్ టు అలౌ అండి, జస్ట్ ఓన్లీ వన్ డివైస్ అంతే. ఎనీ వన్ డివైస్ వెదర్ మొబైల్ ఆర్ వెదర్ నార్మల్ అంతే. కంపెనీని యూజర్స్ అయితే నేను రిమూవ్ చేసేస్తాను. ఓన్లీ వన్ డివైస్, యూజ్ వన్ డివైస్ ఎనఫ్, వెదర్ ల్యాప్టాప్ ఆర్ నార్మల్, దట్స్ అప్ టు యువర్ విష్. ఓకేనా? నెక్స్ట్ 9:46. మీరు గమనించినట్టయితే దాదాపుగా మీకు ఒక్కొక్క క్వశ్చన్కి 2 నిమిషాల పైన ఇస్తున్నానండి. 2 నిమిషాల పైగా ఇస్తున్నాను. ఓకేనా? సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది మీరు చూసేసుకోవాలి. హ్యాండ్ రైజ్ చేస్తున్న వాళ్ళు ఏవైనా డౌట్ ఉంటే మీరు నా నంబర్కి మెసేజ్ పెట్టండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం అయిపోయిందండి. మరొక ప్రశ్న వైపుగా మనం వెళ్ళాలి, సమయం లేదండి. गजानन माधव मुक्ति बोध की काव्य कला के विषय में क्या सही नहीं है? इनकी कविताएं प्राय बहुत लंबी होती है। इन्होंने फैंटेसी का सर्वाधिक और सफल प्रयोग किया है। इनकी कविताओं में मध्यवर्गीय बुद्धिजीवी का संप्रयास और संघर्ष है। इनकी भाषा अत्यंत कोमल, सुरीली और संतुष्टनिष्ठ है. ఏమిచ్చాము ఇక్కడ? విషయ మే క్యా సహీ నహీ హై, ఏది సరైనది కాదు. ఆలోచించి ఆన్సర్ చేయవలసిన పరిస్థితి వచ్చింది కదండి మీకు. వెరీ గుడ్, నో ప్రాబ్లం అండి. 7:48కి మరొక క్వశ్చన్ చూపిస్తాను. ఇదేంటి 10th క్వశ్చన్ ఏంటి? కౌన్సీ విశేషత ప్రయోగవాదికి నహీ హై ఆ క్వశ్చన్. ఎస్, టైం అయిందండి. మరొక క్వశ్చన్ వైపుగా మనం వెళ్దాం. निम्नलिखित में से कौन सी विशेषता प्रयोगवाद की नहीं है? 11 to 12 ఇది అవసరం లేదు. ఈ క్వశ్చన్స్ మరీ హై హెచ్ఓడిలో ఉన్నాయి, హార్ట్ క్వశ్చన్స్. You know what is meant by hard question? Higher order thinking questions. సో అవి వద్దు. ఆ క్వశ్చన్స్ కూడా నేను అరెస్ట్ చేశాను. ఓకే, निम्नलिखित में से कौन सी विशेषता प्रयोगवाद की नहीं है? फर्स्ट वन,
नवीन उपमानों का प्रयोग, घोर वैयक्तिकता, अतिशय सामूहिकता एवं वर्ग संघर्ष, बौद्धिकता का प्राधान्य, ఏది కరెక్ట్? వీటిలో ఏది కరెక్ట్? 7:49 టైం నౌ. 7:50కి మరొక క్వశ్చన్ ఇస్తా. 16th క్వశ్చన్ ఆల్రెడీ మీకు కనిపిస్తుంటుంది, బట్ కానీ దీన్ని కొంచెం అరేంజ్ చేయాలి కదా. సో ఇది అరేంజ్ చేసినప్పుడు 10th క్వశ్చన్ వెళ్ళిపోతుంది. సో 10 క్వశ్చన్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 16 అనే పెట్టేసుకోండి మీరు కూడా. ఓకేనా? ఎస్, టైం అయిందండి. 16th క్వశ్చన్. प्रगतिशील लेखक संघ का భారత్ మే ప్రథమ్ అధివేశన్ కహా హువా. నిన్న మనం డిస్కస్ చేసిన క్వశ్చనే అండి, మరి ఏదో కొత్త క్వశ్చన్ ఏమి ఇవ్వట్లేదు. మనము నిన్న డిస్కస్ చేసినటువంటి ప్రశ్ననే, కొత్త ప్రశ్న కాదు. కొంచెం పెద్దగా పెట్టమంటారా ఈ క్వశ్చన్ని? మరి చాలా క్లమ్జీగా ఉన్నాయి కదా. 11 to 15 లేవండి, 11 to 15 లేవు, డైరెక్ట్ 10. మరీ క్వశ్చన్స్ అవి అదే ఒకే మెథడే అంటే చాలా కష్టం అయిపోద్ది టీచర్స్కి. సో దానికోసమని ఆ పని చేశా. అన్నీ ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు కదండి, అందుకు. ప్రగతిశీల్ లేఖక్ సంఘ్ కా భారత్ మే ప్రథమ అధివేశన్ ఢిల్లీ, కలకత్తా, లక్నో, ఇలహాబాద్, ఏది కరెక్ట్? సమయం అయిపోయినది. మరొక ప్రశ్న వైపుగా వెళ్దాం. ఇప్పుడు ప్రశ్న వచ్చేసి सेवनटीन्थ क्वेश्चन. हिंदी में लघु मानव की अवधारणा को स्थापित करने का श्रेय किस आलोचक या कवि को जाता है? ఎవరికి వెళ్తుంది ఆ క్రెడిట్ అనేది? నాంబర్ సింహ, విజయ్ దేవ నారాయణ సాహి, నెక్స్ట్ రామ్ స్వరూప్ చతుర్వేది, డాక్టర్ నాగేంద్ర, ఎవరికి వెళ్తుంది? ఎస్, 7:52 టైం. 7:53 ఈ క్వశ్చన్ ఉండదు, మరొక క్వశ్చన్ వైపుగా మనం వెళ్తాం. ఓకే, మీకు 18th క్వశ్చన్ కూడా కనిపిస్తుంది. ఫాస్ట్ టీచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఫాస్ట్గానే చేసేస్తారు అనుకుంటున్నాను. అయితే నేను రీడ్ చేసి చెప్తాను, మీరు దాన్ని చూస్తూ వింటూ ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది, రైట్? मैं उस जनपद का कवि हूँ जो भूखा दुखा है. यह पंक्ति किस प्रगतिवादी कवि की है? ये प्रगतिवादी कवि के संबंध. फर्स्ट वन नागार्जुन, सेकंड केदारनाथ अग्रवाल, सी त्रिलोचन, डी రంగే రాఘవ్. వీటిలో ఎవరి కరెక్ట్? 17th అండ్ 18 ఒకే రోలోనే ఉన్నాయి, సో చూసి మీరు ఫినిష్ చేయాలి. సరే, 7:54కి 19th క్వశ్చన్ చూపిస్తాను. ఓకేనా? అలానే ఎవరైనా కొంతమంది ముందు క్వశ్చన్కి సమయం ఎక్కువ కావాలనుకున్న వారికి కూడా ముందు క్వశ్చన్ కనిపిస్తుంటుంది, రైట్? టైం అయిందనండి, మరొక క్వశ్చన్ వైపుగా వెళ్ళాలి. యూ డోంట్ హ్యావ్ అదర్ ఆప్షన్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ 19th క్వశ్చన్.
इनमें से कौन तार सप्ताह का कवि नहीं है ఎవరు కాదు మీకు బ్రాకెట్లో ఇయర్స్ ఎందుకు మెన్షన్ చేస్తాను తెలిసిన కొన్ని బ్రాకెట్లు ఎక్కువగా మెన్షనింగ్ అనేది ఈ మధ్య ఎక్కువ జరుగుతుంది దానికి రీజన్ ఒక్కటేనండి మనము ప్రాక్టీస్ మోడ్లో ఉన్నాము సో మీకు ఒక క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఒకవైపుగా నేర్పించాలనేటటువంటి ఇంటెన్షన్ కూడా ఉంటుంది అనమాట ఇండైరెక్ట్గా నేర్పించాలి కొన్ని కాన్సెప్ట్స్ రైట్ गजानन माधव मुक्तिबोध शमशेर माधुर सिंह रेमचंद्र जैन ప్రభాకర్ మాచ్వే వీరిలో ఎవరు కాదు 19th అయిపోయిందండి నెక్స్ట్ ఇక్కడ చూడండి 20 కూడా మీకు అక్కడే కనిపిస్తుంది కుదిరితే మీరు దాన్ని కూడా ఫినిష్ చేయండి कठोपनिषद के नचिकेता प्रसंग पर आधारित प्रबंध काव्य आत्मजयी के रचयिता कौन है क्वेश्चन చాలా బాగుంది కదా कठोपनिषद के नचिकेता प्रसंग पर आधारित प्रबंध काव्य आत्मजयी के रचयिता कौन है so you won't miss every minute right ఆన్సర్ రాసేస్తున్నారా ఓకే నెక్స్ట్ అలానే ఇందులో ఎవరెవరు ఉన్నారు నరేష్ మెహతా ధర్మవీర్ భారతి కుంవర్ నారాయణ్ నెక్స్ట్ सर्वेश्वर दयाल सक्सेना रचयिता कौन है సో ఆత్మజయి రచయిత కౌన్ హై అని అడగచ్చు కొంచెం డిఫరెంట్ నెక్స్ట్ క్వశ్చన్ 21 हिंदी साहित्य में सनेट छंद को स्थापित करने वाले कवि कौन है अग्नेय त्रिलोचन शमशेर बहादुर सिंह और दुष्यंत कुमार ఎవరు కరెక్ట్ ఎవరు కరెక్ట్ ఆగ్నేయ్ త్రిలోచన్ శంషేర్ బహదూర్ సింగ్ అండ్ దుష్యంత్ కుమార్ 7:58 అవగానే మరొక క్వశ్చన్ 22 अंधा युग धर्मवीर भारती की साहित्यिक विधा क्या है अंधा युग धर्मवीर भारती का है यहाँ पर महाकाव्य खंड काव्य गीत नाट्य नेक्स्ट उपन्यास నో ప్రాబ్లం క్లాస్ అటెండ్ అవ్వలేకపోతే నో ప్రాబ్లం యూట్యూబ్ వీడియో చూసేసుకోండి ఈ వీక్ మాత్రమే ఆన్లైన్ టెస్ట్లు అనేది కొంచెం అటు ఇటుగా డిలే అవుతున్నాయి స్క్రీన్ టైమింగ్ ఎఫెక్ట్లో హెల్త్ ఇష్యూస్ నెక్స్ట్ మరొక క్వశ్చన్ నంబర్ 23 बाजरे की कलगी कविता के रचयिता कौन है जिसमें प्रयोगवादी नवीन उपमानों की चर्चा की गई है मुक्तिबोध सर्वेश्वर दयाल सक्सेना भवानी प्रसाद मिश्र आग्नेय करेक्ट आंसर ఏంటి मुक्तिबोध सर्वेश्वर दयाल सक्सेना नेक्स्ट भवानी प्रसाद मिश्र आग्नेय वेरी करेक्ट నెక్స్ట్ 1 minute 7:59 ఎస్ టైం అయిందండి మరొక 24 అలానే ఎవరైతే ముందు క్వశ్చన్స్ చూస్తున్నారో వాళ్ళు ఒకవేళ లేట్గా ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట సరేనా
ఇక్కడ చూడండి, నిమ్నలిఖిత్ में से कौन सी कृति కేదార్నాథ్ అగర్వాల్ కి నహీ హై? క్వశ్చన్ అర్థమైందా అండి? నిమ్నలిఖిత్ में से कौन सी कृति కేదార్నాథ్ అగర్వాల్ కి నహీ హై? ఏది కాదు, వీటిలో ఏది కాదు? युग की गंगा, नींद के बादल, सतरंगे पंखों वाली, फूल नहीं रंग बोलते हैं. వీటిలో ఏది సరైనది? నెక్స్ట్, ఇక్కడ చూడండి 24 క్వశ్చన్ మీకు కనిపిస్తూనే మరొక క్వశ్చన్ వైపుగా కూడా మనం వెళ్ళాలి. మనకు ఆ సమయం తక్కువ ఉంటుంది. మీరు అలానే ఇది అయిపోయిన వెంటనే కొన్ని క్వశ్చన్స్ మీకు మెథడ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి కదా, ఒకసారి రివైజ్ చేసి వచ్చేసి ఎగ్జామ్స్ రాయాలి. నైట్లో ఫినిష్ చేయాలి మీరు. संशय की एक रात किस पौराणिक चरित्र के मन के द्वंद्व पर आधारित है? संशय की एक रात किस पौराणिक चरित्र के मन के द्वंद्व पर आधारित है? कृष्ण, राम, अर्जुन, युधिष्ठिर. 24th క్వశ్చన్ మ్యాక్సిమం కవర్ చేశారనుకుంటున్నాం. ఇప్పుడు 25. नेक्स्ट, అలానే किस प्रगतिवादी कवि ने अपनी कविताओं में मैथिल भाषा का प्रयोग यात्री उपनाम से किया है? किस प्रगतिवादी कवि ने अपनी कविताओं में मैथिल भाषा का प्रयोग यात्री उपनाम से किया है? त्रिलोचन, नागार्जुन, शिव पूजन, सहाय, विद्यापति. नेक्स्ट అలానే 27th क्वेश्चन, कविताओं में बिंबवाद का सर्वाधिक प्रभाव किस कालखंड पर दिखता है? మొదటిది ఛాయావాద్, సెకండ్ ప్రగతివాద్, థర్డ్ ప్రయోగవాద్, డి భారతేందు యుగ్. कविताओं में बिंबवाद. नेक्स्ट, क्वेश्चन नंबर 28, नकेनवाद, प्रपद्यवाद, नगेनवाद या प्रपद्यवाद में कौन सा कवि शामिल नहीं है? कौन सा कवि शामिल नहीं है? మన ఇంగ్లీష్లో విచ్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు అని క్వశ్చన్స్ వస్తాయి కదండి, ఆ టైప్ అనమాట. ఓకే, మరొక 1 minute టైం 28కి. తర్వాత చూసారా, నేను చెప్పాను కదండి కొన్ని ఈజీగా కొన్ని టఫ్గా ఉంటాయని. బ్రహ్మరాక్షస్ నామక్ ప్రసిద్ధ లంబి కవితా కే రచయిత ముక్తిబోధ్, అగ్నే, శంషేర్, బహదూర్ సింగ్ అండ్ నిరాలా. వీరిలో ఎవరు కరెక్ట్? ఓకేనా. నెక్స్ట్ 8-4, ఓవరాల్గా ఈ లాస్ట్ క్వశ్చన్స్ రాయడానికి మరొక 1 నిమిషం ఎక్స్ట్రా ఇస్తానండి. దాని తర్వాత ఆన్సర్స్ చెప్పేస్తాను, మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నిమ్నలిఖిత్ में से किस पत्रिका ने नई कविता आंदोलन को गति नहीं दी है? पर చూడండి क्वेश्चन है, निम्नलिखित में से किस पत्रिका ने नई कविता आंदोलन को गति नहीं दी? फर्स्ट वन प्रतीक, नई कविता, निकष, सरस्वती. ఓకేనా. ఓకే, రైట్. నౌ మరొక నిమిషం సమయం ఉందండి మీకు. ఎయిట్ 5కు క్వశ్చన్స్ పూర్తిగా చదవడం అయిపోతాయి.
నెక్స్ట్ 1 బై 1 ఆన్సర్స్ చెప్తూ వస్తామన్నమాట. మీరు వాటికి టిక్ చేయాలి. సరేనా? ఎయిట్ ఫైవ్ టైం ఎస్ టీచర్. వెళ్దామా క్వశ్చన్స్ ఆన్సర్ స్క్రిప్ట్ వైపుగా? 8:05 అయిందండి. సో ఓవరాల్గా మీకు ఇచ్చిన సమయము అయిపోయినది. సరేనా? ఇప్పుడు మనము ఎటువైపుగా వెళ్తున్నామండి? ఆన్సర్స్. ఫాస్ట్గానే చెప్పేస్తాను. ఫాస్ట్గా మీరు టిక్ చేయాలి. టిక్ చేసిన వెంటనే ఇచ్చేయాలి. గెట్ రెడీ విత్ యువర్ రెడ్ పెన్. రెడ్ పెన్తో సిద్ధంగా ఉండండి. ఫాస్ట్గానే ఆన్సర్ చెప్పేస్తానండి. మీరు కూడా ఫాస్ట్గానే టిక్ చేసేయండి. సరేనా? ఉత్తరమాల. మనం ఆల్రెడీ చెప్పాం కదండి 11 to 15 లేవని. సో 11 to 15 నో నీడ్ టు కన్సిడర్. ఫస్ట్ వన్ ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ, సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ బి, థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ, ఫోర్త్ క్వశ్చన్కి కూడా ఆప్షన్ ఏనే, ఫిఫ్త్ క్వశ్చన్కి కూడా ఆప్షన్ ఏ. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఆప్షన్ బి, సెవెంత్ క్వశ్చన్ ఆప్షన్ బి, ఎయిత్ క్వశ్చన్ ఆప్షన్ డి, నైన్త్ క్వశ్చన్ ఆప్షన్ డి, నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆప్షన్ సి. ఇక్కడ చూడండి, ఒకసారి స్క్రీన్ పైన మీకు నీట్గా కనిపిస్తుంటాయి కదా. ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏ, సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ బి, థర్డ్ క్వశ్చన్ ఆప్షన్ ఏ, ఫోర్త్ ఏ, 5A, 6th బి, 7B, 8D, 9D, 10C. 11 to 15 నో క్వశ్చన్స్ కదా. నౌ నెక్స్ట్ 15 నుండి 15th వన్ నుండి మనం మాట్లాడుతున్నామండి. 15th వన్ వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్ ఏ. फैंटेसी मुक्त बोध का प्रमुख हथियार है जिससे और यथार्थ को अधिक प्रभावशाली बनाते हैं. नेक्स्ट क्वेश्चन नंबर 16 ऑप्शन सी, क्वेश्चन नंबर 17 ऑप्शन बी, क्वेश्चन नंबर 18 ऑप्शन सी, क्वेश्चन नंबर 19 ऑप्शन बी, क्वेश्चन नंबर 20 सी, 21 बी, 22 सी, 24 22 सी, 23 डी, 24 सी, 25B, 26B, 27C. సో మీకు ఒక 1 minute ఎక్కువగా ఇస్తున్నాను. ఏదైనా ఒక క్వశ్చన్ నెంబర్కి ఏదైనా ఆన్సర్ లేకపోతే మీరు చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ 14th 15 లేవు కాబట్టి మనము వాటిని పక్కన పెట్టేసి ఇవి మాత్రమే చూసేస్తే సరిపోద్ది. సో కీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సరేనా? ట్వంటీ 26 వరకు ఇక్కడ ఉన్నాయి.
నెక్స్ట్ 27, 28, 29, 30 ఇచ్చేస్తాను. సో, మాక్సిమం మీరు క్లిక్ చేశారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి. 27 ఆప్షన్ సి, 28 ఆప్షన్ డి, 29 ఏ, 30 డి. ఓకేనా? 27 సి, 28 డి, 29 ఏ, 30 డి. ఓకేనా? ఇలానే రెగ్యులర్‌గా మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా సరే, కన్ఫర్మ్‌గా మీరు స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్ అవి ఉంటాయి కదా! వాటిని మీరు బేస్ చేసుకొని చేయొచ్చు. ఓకేనా? 9392483330 ఈ నంబర్‌కి మీ డీటెయిల్స్ పెట్టేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే రైట్?